అనంతపురం జిల్లా ధర్మవరంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులు రమాదేవి, రమేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అయితే అక్కడే మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం జగన్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాలనీలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. ధర్మవరం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చేనేత పరిశ్రమ ఇక్కడ ఉంది. ఈ ధర్మవరం మొత్తం కూడా చేనేత కార్మికులు 1,50,000 మంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో దాదాపుగా 24 మంది వరకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం, వాళ్ళకి గిట్టుబాటు ధర లేక కూలీలు రాక, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాలనీలో ఇటీవల రమేష్ అనేటటువంటి ఒక చేనేత కార్మికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల్లో కూరుకుపోవటము, కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితి రావడంతో ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయినటువంటి ఒక 10-15 రోజుల్లోనే అతని భార్య రమాదేవి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు ఊరి వేసుకుని చనిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అనాథలైనటువంటి నేపథ్యం ఉంది. ఆర్థికంగా బంధువులు కూడా ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, అసలు చేనేత పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఆదాయం అవన్నీ వస్తున్నాయి, పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆరా తీసి తెలుసుకుంటున్నారు. చేనేత కార్మికుల కష్టాలు ఏంటి అనేది కూడా వాళ్ళు ఇంతకు ముందే మనం మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తమ కష్టాలన్నీ చెప్పుకుంటామని చెప్పి కూడా వాళ్ళు మనకు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇదే కాకుండా ఈ పక్కనే ఇదే కాలనీలో ఇంకొక చేనేత కార్మికుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మొత్తం మీద అయితే ధర్మవరం చేనేతకు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి సెంటర్, ఈ సెంటర్ నుంచి కూడాను ఎంతో మంది కార్మికులు కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ఆవేదన. ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తమకు రుణాలు అందేయని, ఇప్పుడు ఆ రుణాలు కానీ పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ముడి సరుకు ధర పెరగటం, అదేవిధంగా కూలీ రేటు తగ్గడంతో తమకు వస్తున్నటువంటి ఆదాయం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల కారణంగా తగ్గిపోయింది. దీంతో కుటుంబాన్ని పోషించడం కష్టమై అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ ఆత్మహత్యలకు వైపు బాటపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నటువంటి కుటుంబం కూడా రమేష్ ఆత్మహత్య చేసుకున్నటువంటి 10 రోజుల్లోనే అతని భార్య కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్కడ పరిస్థితి అంతా కూడా పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు, ఆ పిల్లలు వాళ్ళే సాగుతున్నారు. ఆ బంధువులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు తమ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, జిల్లా వ్యాప్తంగా కూడా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఈ మొత్తం మీద రైతు భరోసా యాత్రలో భాగంగా ముఖ్యంగా చేనేత వాళ్ళు కూడా తీవ్రంగా ఈ ధర్మవరంలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళని కూడా పరామర్శించాలని నిశ్చయించుకుని ఈ ధర్మవరంలో దాదాపుగా పర్యటన కొనసాగుతుంది. భారీగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారన్న నేపథ్యంలోనే కార్యకర్తలు కానీ అభిమానులందరూ కూడా భారీగా ఆయనకి స్వాగతం పలికారు. ఇప్పుడే మొట్టమొదటిగా ఈ 4వ విడత కార్యక్రమంలో మొట్టమొదటి భరోసా యాత్ర ఆయన చేస్తున్నారు. ఆ ఇంటికి రమేష్, రమాదేవి ఇంటికి వెళ్లి వాళ్ళని పరామర్శిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇంకా పలు చేనేత కార్మికుల కుటుంబాలను కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వాళ్ళ కష్టాలు ఏందనేది కూడా సునిశ్చితంగా వాళ్ళకి చిన్న చిన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి వాళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకునేటువంటి నేపథ్యం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మరోవైపు రైతుల ఆత్మహత్యలు కూడా ఈ జిల్లాలో అధికంగా జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా సాయంత్రం ఒక రైతును కూడా కులాయప్ప అనేటువంటి రైతును కూడా ఆయన పరామర్శించేటువంటి అవకాశం ఉంది. షెడ్యూల్లో కులాయప్ప ఇంటికి వెళ్ళేది కూడా పెట్టినారు. మొత్తం మీద అయితే భారీగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో వీళ్ళు ఆత్మహత్యల వైపు పయనించటము, అంటే ఆత్మస్థైర్యం తగ్గి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఇంకా చాలా మంది ఆత్మహత్యల బాట పడుతున్నారు.